చూద్దాం. 24 ఏళ్లు పూర్తి చేసుకొని 25వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభలను నిర్వహిస్తున్నారు ఈ రోజు. ఇరవై 24 ఏళ్లు పూర్తి చేసుకొని 25వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు హనుమకొండ జిల్లా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎల్కతుర్తి మండలం చింతపల్లి గ్రామం గులాబీమయంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 10 లక్షల మందితో ఈ సభ జరగబోతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. తెలంగాణలో దారులన్నీ హనుమకొండ ఎల్కతుర్తి వైపే. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ శ్రేణులు అహర్నిశలు కష్టపడి చివరి ఘట్టానికి తీసుకొచ్చారు. సాయంత్రం మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది. అందుకు సభా వేదికను సర్వం సిద్ధం చేశారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఇరవై 24 ఏళ్లు పూర్తి చేసుకొని 25వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు హనుమకొండ జిల్లా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎల్కతుర్తి మండలం చింతపల్లి గ్రామం గులాబీమయంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 10 లక్షల మందితో ఈ సభ జరగబోతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. తెలంగాణలో దారులన్నీ హనుమకొండ ఎల్కతుర్తి వైపే. అయితే ఈ సభకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ వరంగల్ నుంచి లైవ్లో అందిస్తారు. నవీన్, చెప్పండి. తెలంగాణ నలుదిక్కుల నుంచి కూడా ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ సభకి హాజరని చెప్పేసి ఈరోజు ఉదయం నుంచి తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనం అటు హన్మకొండలోని కేయూ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పెద్ద గులాబీమయంగా మారినటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభని ప్రెస్టీజియస్గా కూడా తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభ సక్సెస్ చేసేటువంటి దిశగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులందరూ కూడా వారు ఇటు పార్టీ చేపడుతున్నటువంటి పెద్ద సభను కూడా ఖచ్చితంగా సక్సెస్ చేసేందుకు ప్రతి ఒక్కరు బస్సులు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఇటు సభా ప్రాంగణం కూడా చేరుకున్నటువంటి దృశ్యాలు కనిపిస్తుంది. ఇక మనం కొంత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూద్దాం. ఒకసారి తెలంగాణ ఉద్యమం సమయంలో కాకతీయ యూనివర్సిటీతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఓయో యూనివర్సిటీ, రెండు యూనివర్సిటీలు ఉద్యమం కాలంలో చాలా కీలకంగా పనిచేస్తాయి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఈ కేయూ సెంటర్ ఏదైతుందో ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో
ఇటు కేయూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ప్రయత్నాలు చేశారు. పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసినటువంటి ఈ వరంగల్ గడ్డ ఇది కేయూ యూనివర్సిటీ కాబట్టి కేసీఆర్ కూడా ఇక్కడనే ఖచ్చితంగా వరంగల్ని ఈ సభని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎల్కతుర్తిని మెయిన్గా టార్గెట్ చేసుకున్నారు. ఎందుకంటే కరీంనగర్తో పాటు ఇటు వరంగల్ మధ్య ఉంటుంది కాబట్టి ఈ సభ ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా అందరు కూడా భావించారు. ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఇది మనకు స్ట్రేట్గా కనిపిస్తున్నటువంటి విజువల్స్ అయితే అది ఖమ్మం నుంచి ఈ సభా ప్రాంగణానికి వచ్చేటువంటి ఆ మార్గం ఇది మరోవైపు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మార్గం ఇది ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ములుగు నర్సంపేట నుంచి వచ్చేటువంటి ఈ మార్గం పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చూసినా అంతా గులాబీమయంగా మారింది. ఎక్కడ చూసినా అనేక తోరణాలు కూడా కట్టడం జరిగింది. ఇక నా లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నాను ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఇది హైదరాబాద్ సంబంధించినటువంటి ఈ మార్గం ఇక్కడ నుంచి హైదరాబాద్తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇక మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చేటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు వారి వాహనాలు వచ్చేందుకు ఈ రూట్ నుంచే ఇటు సభాస్థలికి కూడా చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఈ రజతోత్సవ పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ భారీ బహిరంగ సభ దాదాపు 10 లక్షల మంది కూడా వస్తారని చెప్పేసి అంచనాలు కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కార్యకర్తల్ని సమకూర్చినందుకు జిల్లా ఇన్ఛార్జీలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇటు గ్రామ సంబంధించినటువంటి అధ్యక్షులు వీరికి బాధ్యత కూడా అప్పచెప్పారు. కాబట్టి నిన్నటి నుంచే చాలా వరకు ఎడ్ల బండిపై నల్గొండ జిల్లా నుంచి ఈ సభాస్థలికి కూడా చేరుకున్నారు. దాంతోపాటు ఇంకా జిల్లాల నుంచి లారీలతో పాటు ట్రాక్టర్లు ఇంకా అనేక రూపంలో ఇటు సభాస్థలికి వచ్చేందుకు అందరూ కార్యకర్తలు కూడా సిద్ధమవుతున్నారు. ఇందులో మరోవైపు రైతులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఒక విషయం తెలుసుకోవాలి. రైతులు మాత్రం ఖచ్చితంగా స్వయంగా మేము ఓటేసిన తర్వాత మేము పడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల మేము కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సభకి వెళ్ళేందుకు మేము సిద్ధం అవుతున్నాం. ఎందుకంటే మేము చాలా వరకు ఇబ్బందులు పడ్డాం. గతంలో కేసీఆర్ ఉన్నటువంటి సమయంలో రైతు బంధు కూడా ఇచ్చడం జరిగింది. ఇంకా అనేక విధాలుగా రైతులను కూడా ఆదుకున్నారని చెప్పేసి ఇటు స్వయంగా రైతులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యువత కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమ నాయకులు కావచ్చు, ఇంకా అనేక మంది కూడా కేసీఆర్ సభకి హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున ఇటు ఎల్కతుర్తి కూడా తరలి రావడం జరుగుతుంది. సుధా, నవీన్, అయితే లక్షలాది మంది రాబోతున్న ఈ సభకు సంబంధించి వరంగల్ ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి? ఎక్కడికెక్కడ ట్రాఫిక్ పోలీసులతో పాటు దాదాపు 2000 మంది వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాలంటీర్స్ వీరందరూ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ కావచ్చు, వచ్చేటువంటి వాహనాలని పార్కింగ్ స్థలం వరకు తీసుకెళ్లేందుకు కూడా ఈ వాలంటీర్స్ని కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ వాలంటీర్స్ అందరూ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్, ఎందుకంటే కరీంనగర్ నుంచి వరంగల్ వస్తున్నటువంటి మార్గం ఇంకా రోడ్ వర్క్ కూడా కొనసాగుతుంది కాబట్టి అక్కడ ఎక్కువగా వాలంటీర్స్ని కూడా పెట్టడం జరిగింది. అక్కడ కొంత డైవర్షన్ చేసేందుకు ట్రాఫిక్ పోలీస్ కూడా ఉన్నారు. దాంతోపాటు ఆ పార్కింగ్ స్థలాల్లో కూడా లైట్లు కూడా ఏర్పాటు చేశారు, జనరేటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సభ అయిపోయే వరకు రాత్రి అవుతుంది కాబట్టి వచ్చేటువంటి వాహనాలకి ఇబ్బందులు లేకుండా వారికి మళ్ళీ వెళ్ళేటువంటి రూట్ మ్యాప్ ఏవైతున్నాయో ఆ రూట్ మ్యాప్లకి తీసుకెళ్లేందుకు కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి మొత్తానికైతే ఇటు సభా ప్రాంగణానికి వెళ్లేందుకు వస్తున్నటువంటి వాహనాలు ఆల్రెడీ కొన్ని ట్రక్స్ కూడా లారీలు కూడా రావడం జరిగింది. కొంతమంది ఇటు బైక్ల పైన కూడా రావడం జరిగింది. కొంతమంది ఆటోల ద్వారా కూడా ఇటు సభా ప్రాంగణంకి చేరుకుంటున్నారు. కాబట్టి మొత్తానికైతే ఈ సభా ప్రాంగణం దాదాపు 1600 ఎకరాల్లో కూడా ఈ సభా ప్రాంగణం ఉంటుంది. అంటే పార్కింగ్ స్థలంతో పాటు ఈ సభా వేదిక ఈ రెండు కలిపి 1600 ఎకరాలు కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 10 లక్షల మంది వరకు వస్తున్నారు. కాబట్టి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు నీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇంకా వైద్యం సంబంధించినటువంటి బృందం. అంటే ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఎక్కువగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ వచ్చేటువంటి వారికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని వైద్య బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నిర్వాహకులు మాత్రం అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.